నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పాడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. 2 నెలలుగా బిల్లులు రావడం లేదని అన్నారు. ఎన్నిసార్లు అడిగిన కాలయాపన తప్ప పరిష్కార మార్గం దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలో దిగుతామని ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరిస్తున్నారు. మాది గురుకునేపేట. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పాడి రైతుని. ఒక కావ ₹1,30,000 తెచ్చుకున్నాం. మా బతుకులు కుక్కలు చెప్పినా ఇస్తారు బతులు అయిపోయినా వాసన చెప్పాలంటే అంటే ఒక్కొక్క కావకు ₹1,30,000. దాని ట్రీట్మెంట్ ఏంది, దాని ఖర్చు ఏంది, మా ఇంట్లో పిల్లల ఫీజులు ఏంది, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలని మాకు ఎక్కడ అర్థం కాక ఈ ధర్నా దిగినామన్నా. ఒక్క బిల్లు కారణంగా 4 బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఆ బిల్లులు బకాయిలు ఉన్నాక మాకు ఇప్పుడు సంవత్సరం ఎట్టెళ్ళాలి, మేము ఎలా బతకాలి, ఆ విషయం వల్ల మేము ఈ ధర్నా దిగాం. ఒక్కొక్క ఆవుకు దగ్గర 5 కిలోలు 6 కిలోలు దానేసాం. ఒక కావు కనీసం ఒక 100-200 ఖర్చు అవుతుందన్నా. కనీసం ఇప్పుడు ఒక టాపి మేస్త్రి ఒక కూలి 500-600 ఒక ₹1000 ఒక కూలికి మేము పిల్లలు అందరూ కష్టపడి శ్రమించి పాలు విండి బూది కోస్తే కానీ ఒక 4 బిల్లులు అంటే 2 నెలలు బిల్లులు ఉన్నాక మా సంవత్సరం ఎట్టెళ్తుంది, మా జీవితాలు ఏంది, అదేనా మా సమస్య. పాల రైతులకు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీ, ఈ విజయ డైరీ నుంచి కరెక్ట్ టైంకు పాల బిల్లులు లేకపోతుంది. ఎందుకంటే పాలు మొత్తం సేల్ అవుతున్నాయి. పాలు సేల్ అయినా కానీ పాల బిల్లు వేయకపోవడం ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో. ఈ పాల రైతులు అంత చులకన కనబడుతురా? ఏ ఉద్దేశంతో పాల రైతులని చులకన భావంతో చూసి పాల రైతులను ఇబ్బంది పాలు చేసి వాళ్ళు దాన కొనాలంటే దాన షాపోడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కసారి అంటిస్తాడు, 2 సార్లు అంటిస్తాడు. ఎన్నిసార్లు కోనికే ఈ రైతుకు సిగ్గు అనిపిస్తున్నాడు కోనికే. ఈ రోజు ఆ దాన వేయకపోతే ఆవు పాలియదు, ఆవు పాలియకపోతే మళ్ళీ ఏం చేయాలరా బాయ్ అని చెప్పేసి ఆ పాల రైతు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటూనే ఉంటుండు. మరి సమకాలంలో ఎందుకు పాల బిల్లులు వేయలేకపోతుంది ప్రభుత్వం? ఒకసారి ఆలోచించాలి. మరి రాజకీయ నాయకులు మరి ఇంతగానం చెప్తుంటారు, కానీ మరి పాల రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అదేవిధంగా ఈరోజు పాల రైతులు, ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు, పాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు పోసేది ఆపేయాలి. రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగులకు కానీ. అదే ఉద్యోగుడు ఒక్క కాలు చేస్తే, ఒక్క పిలిపిస్తే అందరూ కథన రంగంలోకి దుంకి వాళ్ళు ఉద్యమం చేస్తారు. పాల రైతులకు